తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం సమీపంలో కటౌట్ చర్చనీయాంశమైంది. ఈ కటౌట్ లో జగన్, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలున్నాయి. ఇవాళ జగన్ పుట్టినరోజు కావడంతో హ్యాపీ బర్త్డే జగనన్న అంటూ శేరిలింగంపల్లికి చెందిన డాక్టర్ రవీందర్ యాదవ్ దీనిని ఏర్పాటు చేయించారు. అయితే జగన్, కేసీఆర్, కేటీఆర్ కటౌట్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. జగన్ నివాస సమీపంలో ఉన్న కటౌట్ పై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ కటౌట్ లో జగన్, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు ఉన్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో టిఆర్ఎస్, ప్రస్తుతం బీఆర్ఎస్, ఈ పార్టీల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరొకసారి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి నివాసం సమీపంలో, అంటే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి నివాసం సమీపంలో ఒక భారీ ఎత్తున కటౌట్ వెలిసింది. ఈ కటౌట్ లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన ఫోటో వేశారనుకుంటే మాత్రమే సరిపోదు. ఆయనతో పాటు కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, తెలంగాణ బీఆర్ఎస్ నేతలు, అగ్రనేతల ఫోటోలను కూడా దీంట్లో ప్రస్తావించారు. ముఖ్యంగా దీంట్లో ఈ కటౌట్ ను కూడా షేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ రవీంద్ర యాదవ్ ఏర్పాటు చేశారు. హ్యాపీ బర్త్డే జగనన్న, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఈ కటౌట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చిత్రాన్ని కూడా దాంట్లో ఉంచడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ చిత్రాలను జగన్ చిత్రంతో కలిపి ప్రచురించడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఎందుకు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధం లేని పార్టీ నేతల ఫోటోలు ముద్రించారనే చర్చ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతోంది. గతంలో కూడా ఎన్నికల సందర్భంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అప్పట్లో చెప్పడం జరిగింది. దాంతో ఈ రెండు పార్టీలకు చాలా దగ్గరి సన్నిహిత్యం ఉంది అని కూడా అప్పట్లో చర్చ నడిచింది. తరువాత ఏదైతే 2024లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి రావడం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తర్వాత కూడా వీరి మధ్య స్నేహం అయితే కొనసాగినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. దానిలో భాగంగానే పోస్టర్ కూడా వెలిసిందని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. షేర్లింగంపల్లికి చెందినటువంటి డాక్టర్ రవీందర్ యాదవ్ ఈ పోస్టర్ అయితే జగన్ నివాసం ఎదురుగానే ఏర్పాటు చేశారు. రైట్ సత్య.